Hello, hello, hi, my dear students. So, good afternoon to one and all. So, we are discussing about the unit second in political science, that the Ziauddin Barani. So, in Ziauddin Barani, we have discussed about the Ziauddin Barani's introductory part. Who is Ziauddin Barani? And what is works? So, what is political philosophy? So, these things we have seen in our last class, that Ziauddin Barani was the important Muslim political thinker who were worked from the Delhi Sultanate time. So, he was the contemporaryist of uh, Tughlaq, like Muhammad bin Tughlaq and Firoz Shah Tughlaq. He was worked two books. He was written many books, but very important books are two, such as Fatwa-i Zahandari and Tariq-i Feroz Shahi. So the Fatwa-i Zahandari is mostly relevant to the political concepts, whereas the Tariq-i Feroz Shah is explains about the history. So it explains about the history of that rulers. But the Fatwa-i Zahandari is completely explains about the king, the ideal king, how the king should rule. So these things he was explained in his books. So we have seen other, he has written other books like Salawat, Sanha, Asratnama, Tariq-i Barmaki. So like this there are approximately 7 to 8 books are there. But all the books, his writing style is in advice format. So in advice format his writing was there. So he, in his writings he used to advise the king. So that is why his book like Fatwa-i Zahandari is compared with the Machiavelli's Prince and Kautilya's Ardhashastra. సో కౌటిల్యుని అర్థశాస్త్రము, మాకియవెల్లి ప్రిన్స్ లాంటి గ్రంథము, అలాంటి పోలికతో ఉన్నటువంటి గ్రంథం. అదే విధంగా అందులో ఏదైతే రాజ్యనీతిజ్ఞత, స్టేట్ క్రాఫ్ట్ చెప్పబడిందో, ఈ యొక్క ఫత్వా-ఇ జహందారి అనే బుక్లో కూడా ఈ యొక్క రాజ్యనీతిజ్ఞత, స్టేట్ క్రాఫ్ట్ గురించి చెప్పడం జరిగింది. సో మళ్ళీ అతను చెప్పాడు ఐడియల్ కింగ్షిప్లో ఐడియల్ సుల్తాన్ గురించి చెప్పాడు. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐడియల్ సుల్తాన్ అనేవాడు ఎలా ఉండాలి. సో ఈ అతను ఏమంటే ఐడియల్ సుల్తాన్ అంటే ఆదర్శ రాజు అనమాట. సో ఈ వాజ్ నాట్ యూజ్డ్ ద టర్మ్ కింగ్, బట్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ద టర్మ్ కింగ్ he used the term sultan because he is a Muslim ruler. So that is why he used the term sultan. So he given such kind of ideal sultan's nobility, so that the sultan should be belongs to a noble family. The sultan should be a great knowledge person like Aristotle philosopher king, and the sultan should be the God's person. So he was according to Barani, the sultan is the representative of God. So these thing already we have seen in divine origin theory. సో దైవదత్తాధికార సిద్ధాంతంలో చెప్పినట్టుగా దేవుని చేత పంపబడినటువంటి ఒక ప్రతినిధి రాజు అని చెప్పడం జరిగింది మనకు దైవదత్తాధికార సిద్ధాంతంలో. సో ఇక్కడ సుల్తాన్ను కూడా దేవుని ప్రతినిధిగా బరాని గారు పోల్చడం జరిగింది. ఓకే, దెన్ ఐడియల్ సుల్తాన్ ఏ విధంగా ఉండాలంటే హూ ఈజ్ సెన్స్ ఆఫ్ జస్టిస్, అంటే ఏది న్యాయము ఏది అన్యాయం అనేది తెలిసిన వాడై ఉండాలి. సో వైజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ డిసెప్షన్ అండ్ కన్స్పిరసీ, అంటే ఇతరుల మోసాలను, ఇతరుల యొక్క కుట్రలను గుర్తించేవాడుగా ఉండాలి. సో ఇట్లా ఇతరుల మోసాలను, ఇతరుల కుట్రలను గుర్తించేవాడుగా ఎప్పుడు ఉంటాడు? అతను అత్యంత తెలివివంతుడైనప్పుడు మాత్రమే
ఇలాంటి చతురత కలిగి ఉంటాడు, అందుకని అలాంటి వాడే సుల్తాన్గా ఉండడానికి అర్హుడు అని చెప్పాడు. అండ్ ఈ షుడ్ అండర్స్టాండ్ ఇంపార్టెంట్ ఆఫ్ ద టైం, అంటే ఇక్కడ సమయ పాలన చేసేవాడుగా రాజు ఉండాలి. ఓకే, తిని ఇంట్లో వండుకోవడం కాదు, మన కేసీఆర్ లాగా తిని ఫామ్ హౌస్లో వంటానంటే రాజుకుండే లక్షణం కాదు అది. ప్రజా సంక్షేమం గురించి నిరంతరము ప్రజల సంక్షేమార్థం పాటుపడేవాడే రాజుగా ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ రాజు కొన్ని దురలవాట్లను దూరం చేసుకోవాలని చెప్పాడు. మళ్ళీ ద సుల్తాన్ షుడ్ డెసిస్ట్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఏంటి అవి, ఫాల్స్హుడ్నెస్ అంటే అబద్ధం ఆడటము, తర్వాత చేంజబిలిటీ అంటే తన నిర్ణయాలను మార్చుకుంటూ ఉండడం అనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అన్నాడు దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు కదా, అన్నాడా లేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ కట్టిస్తాడు, కట్టించిండా? కట్టించలేదు. అట్లా మాటలు మార్చేవాడుగా ఉండద్దు రాజు, మాటకు కట్టుబడేవాడు ఉండాలి అని చెప్పాడు. సో ఈ విధంగా రంగులు మార్చే ఉసిరవెల్లిలాగా ఉండకూడదని చెప్పాడు. తర్వాత డిసెప్షన్, మోసం చేసేవాడుగా ఉండద్దు అని చెప్పాడు. రాజు అంటుడు తన ప్రజలకు ఎప్పుడూ మోసం చేయకూడదు, నిజాయితీగా పరిపాలించాలి. తర్వాత ఉక్రోషపరుడుగా ఉండకూడదు, అంటే రాజుకు శాంతము, నిదానము, ప్రధానము ఇవి ఉండాలి. ఉక్రోషము, ఆవేశం ఉండకూడదు రాజుకు అని చెప్పాడు. తర్వాత ఇంజస్టిస్, అన్యాయం చేయకూడదు ఎవరికి కూడా. తన కింద ఉన్నటువంటి ప్రజలు సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళను రూల్ చేయాలని చెప్పి చెప్పాడు. ఇలాంటి ఒక 5 లక్షణాలు ఖచ్చితంగా రాజు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఇదంతా మనం నిన్నటి క్లాస్లో చదువుకున్నాం. అండ్ ఈ వాజ్ టాక్డ్ అబౌట్ ద నొబిలిటీ. నొబిలిటీ అంటే ఎవరు ఇక్కడ? ప్రభువులు. ఎవరైతే రాజుకు అడ్వైజులు ఇస్తారో ఆ ప్రభువులు, ఎవరైతే రాజు చేత నియమించబడినరో వాళ్ళు ప్రభువులు. వాళ్ళ డ్యూటీ ఏంది? సో ల్యాండ్ను చూసుకోవడం. సో ఇక్తా అనేవారు ల్యాండ్ను, ఇక్తేదార్స్ వాళ్ళు, అంటే ఆ ల్యాండ్ను చూసుకొని అందులో పంటలు పండించి ఆ రైతుల చేత పంటలు పండించి ఆ వచ్చినటువంటి సర్ప్లస్ ధాన్యాన్ని రాజుకు పంపేవాళ్ళు. మళ్ళీ సైన్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ సైన్యం ఎప్పుడైనా రాజు పిలిస్తే సైన్యాన్ని రాజు దగ్గరికి పంపాలి. సో ఇట్లా ప్రభువుల గురించి చెప్పాడు. మళ్ళీ ప్రభువు యొక్క క్వాలిఫికేషన్స్ గురించి, వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్పాడు. అంటే ప్రభువు అంటుడు ఎట్లా ఉండాలి, అతడు కూడా నోబుల్ ఫ్యామిలీ నుంచి ఉండాలి, తెలివి పంతులు ఉండాలి, మేధావి ఉండాలి. సో అవసరమైతే రాజు ఈ యొక్క ప్రభువుల నొబిలిటీస్ యొక్క అడ్వైజెస్ తీసుకుంటూ ఉండాలని చెప్పాడు. మరి అట్లాంటి అడ్వైజెస్ తీసుకుంటూ ఉండాలంటే అడ్వైజ్ ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నటువంటి ఈ నొబిలిటీ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత తెలివిమంతులై ఉండాలి. సో అట్లా తెలివిమంతులను మాత్రమే ప్రభువులుగా పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇదంతా కిన్షిప్లో రావడం జరిగింది. ఈ కిన్షిప్లో ద థియరీ ఆఫ్ కిన్షిప్లో ఐడల్ సుల్తాన్ అండ్ నోబిలిటీ, ఇది నిన్నటి వరకు మనం చూసుకున్నటువంటి విషయం. సో ఈరోజు అదే బరానీ గారు చెప్పినటువంటి ద ఐడల్ పాలిటీ గురించి చదువుకుందాం. సో ఐడల్ పాలిటీ అంటే ఆదర్శ రాజకీయాలు. ఆదర్శ రాజకీయం అంటే రాజు ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండి తాను ఇతరులకు ఎప్పటికీ ఆదర్శంగా ఉండాలి. అందుకనే ఐడల్ పాలిటీని అతను ప్రపోజ్ చేశాడు. సో అందుకనే ఈ యొక్క ఐడల్ పాలిటీలో మనకు ఒక 3-4 సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఫస్ట్ లాస్ అంటే ఏంటి? చట్టాలు. సెకండ్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి ఆర్మీ అంటే ఏంటి? సైన్యము. తర్వాత 3వ సబ్ హెడ్డింగ్ వచ్చేసి బ్యూరోక్రసీ అంటే ఏంటి? అధికారులు. అండ్ 4వ సబ్ హెడ్డింగ్ వచ్చేసి జస్టిస్, న్యాయము. సో ఈ విధంగా తన యొక్క ఐడల్ పాలిటీని 4 వర్గాలుగా విభజించడం జరిగింది. సో 4 వర్గాలుగా విభజించినటువంటి ఐడల్ పాలిటీలో ముఖ్యంగా మనం ఈ యొక్క చట్టాలు లాస్ తీసుకుందాం. ఫస్ట్ ఐడల్ పాలిటీలో ఫస్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి లాస్ అంటే చట్టాలను ఈ బరానీ 2 వర్గాలుగా కేటగిరీ చేశారు. ఒకటి షరియత్, ఇంకోటి జవాబిత్. షరియత్ అంటేనేమో దేవుని మాటలు. ఇక్కడ షరియత్ మీన్ ద టీచింగ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క మాటలు, మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచన విధానం, అతని యొక్క బోధనలు.
సో ఆ వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి చట్టాలను మాత్రము షరియత్ అనేవాళ్ళు. సో ఇంకొక రకమైన చట్టాలు ఉండేటివి, అవి రాజు మాత్రమే తయారు చేసేవాడు. తనకు అనుకూలంగా లేకపోతే ఆ ప్రజలకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని చట్టాలు చేసేవాడు. వాటిని జవాబిత్ అనేవాళ్ళు. ZAWABIT జవాబిత్. షరియత్ ఏమో దేవుని ఆజ్ఞానుసారం, అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రాఫెట్ ఆజ్ఞానుసారం లేకపోతే రిలీజియస్కు లింక్ పెట్టుకుంటూ తయారు చేసే చట్టాలను షరియత్ అనేవాళ్ళు. సో ఈ విధంగా 2 చట్టాలు ఉండేటివి. సో ఈ జవాబిత్ వర్ ద జవాబిత్ వర్ ద క్రియేటెడ్ బై ద సుల్తాన్ అకార్డింగ్ టు సర్కమ్స్టాన్సెస్. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా రాజు మాత్రమే తయారు చేసే చట్టాలను జవాబిత్ అనేవాళ్ళు. దేవుని ఆజ్ఞానుసారము, దేవుని మాటల ప్రకారము లేకపోతే ఈ యొక్క మత సంబంధమైనటువంటి బుక్స్లను బేస్ చేసుకుని చేసే చట్టాలను షరియత్ అనేవాళ్ళు. సో ఇది ఈ యొక్క లాస్ గురించి. తర్వాత వచ్చేసి ఎవరైతే ఈ యొక్క షరియత్స్ అంటే లాస్ చేస్తున్నారో ఆ లాస్ చేసే క్రమం. సో ఈ విధంగా చట్టాలను షరియత్ గాను జవాబిత్ గాను ఇది చేశారు. అంటే జవాబిత్తు చట్టాలు అంటే రాజు తయారు చేసిన చట్టాలు, ఈవెన్ దో రాజు తయారు చేసినప్పటికీ, ఈవెన్ దో ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై కింగ్, దట్ షుడ్ కంప్లీట్లీ ఫాలో ద షరియత్. అంటే దేవుని ఆజ్ఞానుసారమే, అంటే దాని ప్రకారమే తయారు చేయాలి. సో ఇక్కడ మత సంబంధమైన విషయాలకు విలువలను ఇస్తూ ఆ చట్టాలు తయారు చేయాలి అని చెప్పడం జరిగింది. దెన్ ఆర్మీ, రెండవ సబడింగ్ వచ్చేసి ఆర్మీ. మనకు ఐడియల్ పాలిటీలో ఆర్మీ అంటే, ఆర్మీని మళ్ళీ ఈ యొక్క బరానీ గారు 2 కేటగిరీలు చేయడం జరిగింది. సో ఎందుకు ఆర్మీకి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది? ఎందుకు? వై? ఎందుకంటే మౌర్యుల సామ్రాజ్యం తర్వాత సుల్తాన్లు అతి గొప్ప సామ్రాజ్యంగా ఎదిగింది. అంటే ఎప్పుడైతే మౌర్యుల సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఢిల్లీ సుల్తాన సామ్రాజ్యమే భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎదగడం జరిగింది. అందుకనే వీళ్ళకు ఆర్మీ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యతమైనదిగా భావించడం జరిగింది. అందుకని ఆర్మీ ఏ విధంగా ఉండాలి, ఆర్మీని ఏ విధంగా పెంపొందించుకోవాలనే విషయాన్ని బరానీ గారు తన యొక్క షరియత్ దాంట్లో తన యొక్క గ్రంథమైనటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది. ఆ పుస్తకం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే ఫత్వా-ఈ జహందారీ. సో ఆ ఫత్వా-ఈ జహందారీ అనే దాంట్లో చెప్పడం జరిగింది. దెన్ ద ఆర్మీ వాజ్ బేస్డ్ ఆన్ ద టర్కిష్ మంగోలాయిడ్ మోడల్. సో టర్కిష్ మంగోలాయిడ్ మోడల్లో మాత్రమే ఆ యొక్క ఆర్మీ ఉండేది. అంటే టర్కిష్ మంగోలాయిడ్ మోడల్ అంటే ఏంది మళ్ళీ? సో అంటే ఒకే రకంగా ఉండకుండా అన్ని రకాలుగా ఉండేది. అంటే ఇక్కడ ఇన్ఫాంట్రీ ఉండేది. ఇన్ఫాంట్రీ అంటే ఫుట్ సోల్జర్స్, అంటే ఏమంటారు, కాల్ బలం, అంటే ఓన్లీ సైనికులు. దెన్ క్యావలరీ అంటే హార్స్మెన్, అంటే ఏమంటారు, అశ్వక బలం, మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అశ్వక బలం. తర్వాత థర్డ్ కేటగిరీ వచ్చేసి వార్ ఎలిఫెంట్, గజబలం అంటే ఇక్కడ ఏనుగుల బలం. దెన్ నాలుగోది వచ్చేసి యాక్సిలరీస్ అంటే దీంట్లో ఈ సైనికులు కాకుండా మిగతా వాళ్ళు, అంటే ఇంజనీర్లు కానీ, ట్రాన్స్పోర్టర్లు కానీ, స్పైస్లు అంటే స్పైస్ అంటే ఏమంటారు, మనం గూఢాచారులు ఉండేవాళ్ళు. సో ఈ విధంగా సైన్యాన్ని 4 వర్గాలుగా విభజించడం జరిగింది. సో మళ్ళీ ఈ యొక్క క్యావలరీ ఏదైతే హార్స్మెన్ ఉందో, అంటే ఈ యొక్క అశ్వక బలం ఉందో, ఆ అశ్వక బలాన్ని మళ్ళీ తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వచ్చేసి ముమ్తాబ్ అంటే ఏ సోల్జర్ వితౌట్ హార్స్, అంటే అతనికి గుర్రం ఉండదు కానీ గుర్రం లాంటి శక్తి ఉంటుంది అతనికి. గుర్రం ఏ విధంగా అయితే మనకు యుద్ధంలో సహాయ సహకారాలు చేస్తుందో అట్లాంటి యాక్టివిటీస్ను చేసేటటువంటి వాళ్ళను ముమ్తాబ్ అనేవాళ్ళు. తర్వాత సవార్, రెండవ రకం వాళ్ళు. సవార్ అంటే
ఒక సైనికుడు ఒక గుర్రం, అంటే ఒక సైనికునికి ఒక గుర్రం అన్నట్టయితే అతన్ని సవార్ అనేవాళ్ళు. ఏ సోల్జర్ విత్ ఏ సింగిల్ హార్స్. కానీ ఒక్క సోల్జరు 2 గుర్రాలను మేనేజ్ చేసేవాడు. సో అట్లాంటి వాళ్ళను దో అసాబ్, దో అస్పాబ్ అనేవాళ్ళు. దో అస్పాబ్ అంటే 2 గుర్రాల మీద స్వారీ చేసేటటువంటి సైనికులు. వీళ్ళు అత్యంత బలవంతులు, అత్యంత చతురత గలవాళ్ళు, ఆ విధంగా యుద్ధ తంత్రాలు తెలిసిన వాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఆర్మీని కేటగరైజ్ చేయడం జరిగింది. దెన్ ఆర్మీలో ర్యాంకులు ఉండేటివి మళ్ళీ. సో ఆర్మీలో ర్యాంక్ ఇప్పుడు మనకి ఏవైతే కల్నలు, లేకపోతే డిప్యూటీ కల్నలు, గవర్నర్ కర్నల్, ఇట్లా రకరకాల ఆర్మీస్ ఉన్నాయి కదా మనకు కేటగిరీస్. సో ఆ విధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ సైనిక వ్యవస్థలో కూడా ఆ ర్యాంక్స్ ఉండేటివి. సో లైక్ ఈ విధంగా అంటే ఖాన్ అంటే ఈరోజు కర్నల్తో ఈక్వల్, తర్వాత మాలిక్, తర్వాత అమీర్, తర్వాత సిపాషిలర్ అంటే ఈ సిపాయి లాంటివాడు. ఇట్లా 4-5 వర్గాలు, 4-5 ర్యాంకులు ఉండేటివి. ఖాన్ అంటే ఖాన్ ఈజ్ ద సుపీరియర్ ఆర్ సుప్రీం అమాంగ్ ఆల్ ద ఆర్మీ. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే కల్నల్ లాంటి వాడు. దెన్ దే వర్ పెయిడ్, అంటే వాళ్ళు సైన్యంలో పనిచేస్తున్నందుకు దే యూస్ టు పెయిడ్ మనీ, అంటే డబ్బులను చెల్లించబడేవారు, లేదంటే కొంత ల్యాండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉండేది. ఇది ఆర్మీ గురించి చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా బ్యూరోక్రసీ గురించి చెప్పడం జరిగింది. బ్యూరోక్రసీ కూడా అంటే బ్యూరోక్రసీ అంటే ఎవరు ఇక్కడ? మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే పరిపాలనను సక్రమంగా జరిపించాలో వాళ్ళనమాట బ్యూరోక్రసీ. సో వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను పోషించే వాళ్ళని బరాని గారు చెప్పడం జరిగింది. సో ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యూరోక్రసీ వాజ్ మెజర్ ద ల్యాండ్ అండ్ ఫిక్స్డ్ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. ఇక్కడ ల్యాండ్ను, ఆ రాజ్యంలో ల్యాండ్ ఎంత కొలిసేవాళ్ళు, కొలిసి ఆ ల్యాండ్ మిగతా వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు, ఆ అప్పచెప్పినటువంటి ల్యాండ్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ చేసేవాళ్ళు. వీళ్ళంతా ఆయా రాజుల కింద, ఆయా ఎవరైతే ఇప్పుడు నోబెల్స్ ఉన్నారో ఆ నోబెల్స్ కింద పనిచేసేవాళ్ళు. సో దీంట్లో కూడా మళ్ళీ మనకు ఈ యొక్క ర్యాంక్స్ ఉన్నాయి. సో ఈ యొక్క మొత్తం బ్యూరోక్రసీని చూసుకుంటే 2 స్టేజ్లలో ఉండేది. ఒకటి సెంట్రల్ లెవెల్లో, 3 స్టేజ్లలో ఉండేది. సెంట్రల్ లెవెల్లో ఉండేటటువంటి అధికారులు కొంతమంది, స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి అధికారులు కొంతమంది, అంటే ప్రావిన్సెస్ లెవెల్లో అండ్ గ్రామ స్థాయిలో ఉండేటటువంటి అధికారులు కొంతమంది. సో సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను దివానీ అనేవాళ్ళు, లేదంటే వజారత్ అనేవాళ్ళు. సో ఆ దివానీ వజారత్ అంటాడు మొత్తం ఈ సెంట్రల్ లెవెల్లో హెడ్గా ఉండేవాడు. సో అతన్ని ఫైనాన్స్ మినిస్టర్గా లేదంటే ప్రధానమంత్రిగా కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఒక రాజు తర్వాత సెకండ్ కేటగిరీని పోలి ఉండేటటువంటి వాడు ఈ దివాన్ ఆర్ ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్ వీ కెన్ సే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఈ ఎవరైతే వజీర్ ఉన్నాడో అసైన్డ్ బై ఏ నాయబ్, తర్వాత ఈ దివానీ, ఆ తర్వాత వజీర్, ఆ తర్వాత నహీబ్, తర్వాత ముష్రిఫ్, మాలిక్. సో వీళ్ళంతా ఇట్లా కేటగిరీ అంటే ఒకరికంటే ఒకరు పెద్ద ఇట్లా ఈ విధంగా ఉండేది. తర్వాత ఎట్ ప్రావిన్స్ లెవెల్, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లోనేమో ఈ యొక్క దివానీ వజరత్ పెద్ద ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. స్టేట్ లెవెల్లోనేమో ఎవరు ఉండేవారు అంటే స్టేట్ లెవెల్లో వచ్చేసి మనకు ముక్తీస్ లేదా వాలీస్ అనేవాళ్ళు. సో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను, అడ్మినిస్ట్రేటర్లను లేదా బ్యూరోక్రాట్లను ముక్తీస్ లేదా వాలీస్ అని పిలిచేవారు. సో ఈ ముక్తీస్ అండ్ వాలీస్ కింద మళ్ళీ అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉండేవారు. సో బిలో ద ముక్తీస్ అండ్ వాలీస్ ద దివాన్ మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ దివాన్ ఉండేవాడు మళ్ళీ.
సో స్టేట్ లెవెల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా విలేజ్ లెవెల్లో చూసుకుంటే ఏమంటారు, ముఖద్దం ఉండేవాడు, ముఖద్దం అంటారు. సో ఈ ముఖద్దము హెడ్ ఆఫ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ముఖద్దం. సో ఈ విధంగా ఈ యొక్క ఐడియల్ పాలిటీ, ఆదర్శ రాజకీయాలు జియావుద్దీన్ బరాని గారు చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసి జస్టిస్, న్యాయం ఏ విధంగా ఉండాలి. ఈ న్యాయం కూడా 2-3 లెవెల్లలో ఉండేది. సెంట్రల్ లెవెల్లోను, ప్రావిన్స్ లెవెల్లోను అండ్ గ్రామ స్థాయిలోను. గ్రామ స్థాయిలో మనకు ఆ రోజుల్లో పోలీస్ పటిల్ వ్యవస్థ ఉంటుండే. సో వీళ్ళు తీర్పులు చెప్పేవారు. ఆ తర్వాత ఈ కోర్టులు ఉండేటివి జిల్లా స్థాయి అంటే ప్రావిన్స్ స్థాయిలో కానీ, స్టేట్ లెవెల్ అంటే సెంట్రల్ లెవెల్లో కానీ ఈ విధంగా కోర్ట్స్ ఉండేవి. ఆ కోర్ట్స్లో జడ్జిలు ఉండేవాళ్ళు. వాళ్ళకు రకరకాల పేర్లు ఉన్నాయి ఈ ఉర్దూలోనే, ఆ పేర్లతో పిలిచేవాడు. కానీ ఫైనల్గా మాత్రం కింగే సుప్రీం లాగా వ్యవహరించేవాడు. ఒకవేళ ఒక వ్యక్తికి ఒక కోర్టులో ఒక జడ్జి ఉరిశిక్ష విధించండి అనుకోండి, అతను రాజు దగ్గరికి వచ్చి క్షమాభిక్ష అడిగితే అతను సరే చలో చోడుదే ఉసుకంటే వదిలేసేవాళ్ళు. సో ఆ విధంగా ఫైనల్ డిసిషన్ మాత్రం మళ్ళీ రాజుదే ఉండేది, సుల్తాన్దే ఉండేది. సో ఈ విధంగా ఈ యొక్క ఐడియల్ పాలిటీ బరాని గురించి చెప్పడం జరిగింది. సో ఇది మీరు కొంతమంది ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో మన క్లాస్లో, లైక్ షారుఖ్, వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ద్వారా తెలుసుకోండి. అంటే ఏ రకమైనటువంటి ఈ ముస్లిం పరిపాలనలో ఈ పేర్లు ఉండేటివి. ఇప్పుడు మనం కొన్ని పేర్లు అమీర్ అని పేరు ఉంటుంది. అమీర్ అంటే అది ఒక క్యాడర్ పేరు యాక్చువల్గా. సో ఇట్లా కొన్ని వీలైతే తెలుసుకోండి. మీ తెలిసిన వాళ్ళని అడిగి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగో, మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగో ఈ ముస్లిం పరిపాలన ఏ విధంగా ఉండేదని పెద్ద మనుషులను ఉంటే తెలిసి అడగండి. ఇంకా మీకు బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఇది బరాని గురించి ఉన్నటువంటి క్లాస్. సో నెక్స్ట్ వీలైతే మనం నెక్స్ట్ క్లాస్ అంటే 3rd యూనిట్కి వెళ్దాం. ఓకే, అందరూ వీడియో చూడండి, ఎవరు చూడట్లేదు చాలామంది. మీకు నెక్స్ట్ మంత్ కాలేజ్కి పిలవచ్చు. ఈ 15 days అంటే నెక్స్ట్ మంత్ ఈ 20వ తారీఖు లేదా నెక్స్ట్ 1st కాలేజీకి పిలవచ్చు. కాలేజీకి పిలుస్తేనే మీకు ఫస్ట్ పెట్టేది ఏంటంటే ఎగ్జామ్స్. మీరు ఇంతకుముందు 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అవి అయిపోయిన ఎంబడే మళ్ళీ ఫైనల్ ఇయర్. అసలు గ్యాపే లేదు మీకు. కాబట్టి చదవండి, నోట్స్ రాసుకోండి, ఆ రిలవెంట్ వీడియోలు చూడండి యూట్యూబ్లలో. టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఎవరు రెస్పాండ్ కావట్లేదు గ్రూప్లో. ముఖ్యంగా BA గ్రూప్ మాత్రమే అత్యంత వెనుకబడినటువంటి గ్రూపు అన్ని రంగాల్లో కూడా. మరి మీరు ఎట్లా మారుతారో ఏమో తెలియదు. అందరూ అట్లని కాదు, కానీ కొంతమంది గ్రూప్లో కొంతమంది అట్లా తయారయ్యారు. వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాను, మారుతారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.